ఆస్తి లాక్కొని కుమార్తె ఇంట్లో నుంచి బయటకు గెంటేసిందంటూ ఓ మాత్రమొట్టి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. చిన్న కుమార్తె అల్లుడు తన ఇంటిని అక్రమంగా రాయించుకుని బయటకు పంపేశారంటూ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఆదిలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయం చేయాలని కోరారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టి ఆస్తి ఎవరి పేరు మీదుందో నిర్ధారణ చేశాక తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఇల్లంతానండి 180 గజాల్లో ఇల్లు ఉందండి. మాకే రాశాడు, నువ్వు ఉండటానికి ఇల్లేదు అంటే నువ్వు చచ్చిపోలేదే, నువ్వు చచ్చిపో, మేము ఆడే ఉంటే రాపించుకున్నామని చెప్పి రాశారండి. ఏం లేదండి, లేచి బయటకు వచ్చానండి, తిట్లు వేసుకుందండి. కూతురు పోతామా లేదా అని వేసుకుందండి. ఇల్లు రాసుకున్నామని నువ్వు ఇంట్లో ఉండటానికి ఇల్లేదని, ఉండటానికి మంచి నీళ్ళు కూడా ఇవ్వకుండా కలిపేశారండి. ఆ పాట ఎగబడి ఆయన చచ్చిపోయాడుగా, నువ్వు కూడా చచ్చిపో, ఏందే మా నాన్న రాశాడు. మంగళగిరి మండలం నిడమరు గ్రామంలో పాములపాటి ఆదిలక్ష్మి గారు, వయసు 70 years. ఆ పెద్దామని తన చిన్న కూతురు చైతన్య గత 2 నెలల నుంచి ఇంటి వద్దకు వచ్చి ఈరోజు తనతో దుర్భాషలాడి కొట్టి ఇంటి నుంచి బయటికి గెంటేసని చెప్పేసి స్టేషన్కి రావడం జరిగింది. దీని మీద ప్రాథమికంగా విచారణ చేపట్టాం. ఏం జరిగింది అనేది కులకృషంగా తెలుసుకొని పెద్దవాడి ఫిర్యాదు పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆస్తి గురించి అసలు ఎవరిపైన ఉంది, ఎట్లా సంక్రమించింది, అది రాశారా లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత కానీ తదుపరి మనం చెప్పగలం.